సో మెడ్చల్ నుంచి మనం ఆల్మోస్ట్ ఏమంటారు కొంపల్లి సైడ్ వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తే రోడ్లన్నీ ఖాళీగానే ఇక్కడ నుంచి మన సుచిత్ర సిగ్నల్ దాకా కొంచెం ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్ అంతా. అండ్ అక్కడ నుంచి అయితే ఇక మీకు తెలియదు ఏముంది, సుచిత్ర కాడ సిగ్నల్ అయితే మరీ దారుణంగా ఉంటుంది, అసలు మామూలుగా ట్రాఫిక్ ఉండదు. ప్రస్తుతానికి అయితే రోడ్ అయితే ఖాళీగా ఉంది. ఇక్కడ మోర్ కాదు ఫ్రెండ్స్, అది నేను వెళ్ళింది అయితే రత్నదీప్. అండ్ ఆ రత్నదీప్ పర్లేదు, మంచిగా అనిపించింది. కాకపోతే వెహికల్స్ అనేవి చాలా ఉండేవి అనమాట. ఆ వెహికల్స్ ఇక వాళ్ళందరూ లైన్లో పెట్టుకునేసరికి నాకు ఎట్లా లేట్ అయ్యేటట్టుందని చెప్పి నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కొంచెం ఆటో డ్రైవర్ని, మనం అది బుకింగ్ అయిపోతే బుకింగ్ అని కాదు, కొంచెం లోడ్ ఉందని వచ్చేసినా, ఇక నాకు గంటలు ఇక్కడే లేట్ అయితే మళ్ళీ నేను కారోబార్ చేయలేనన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, సరే తప్పుడు తొందరగా జిప్పు అని చెప్తే నేను జిప్ వేసుకొని గ్రేడింగ్ చేయించుకొని వచ్చేసాను. ఇక తర్వాత ఏమైనా ఉంటే మా బామ్మర్ దగ్గర చూసుకుంటానంట. మొత్తానికి అయితే 1000 రూపీస్ డ్రాప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇంటికి వెళ్తున్నాము. అండ్ వెళ్ళేదారిలో చూడండి కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అయ్యేటట్టు అనిపిస్తుంది, కానీ ఈ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుండొచ్చు పెద్ద లోడ్ వేసుకొని ఒక బండి వెళ్తుంది. ఆ లోడ్ చూడండి గైస్, బండి ఎట్లుందో ఆ లోడ్ ఎట్లుందో చూడండి. బండి మొత్తం లెఫ్ట్గా, ఆ లోడ్ మొత్తం లెఫ్ట్కి వంగింది. ఈ బ్లూ కలర్ ఆటో అడ్డం వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం చిన్న ట్రాఫిక్స్ ఉంటాయి. మనం ఎంత కాదన్నా ఇప్పుడు ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాం, కానీ ఇది ఎట్లా వెళ్ళగలుగుతాం చెప్పండి. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడ నుంచి మన ఇల్లు. అంటే ఇప్పుడు మనం ఉన్నది ఆల్మోస్ట్ కొంపల్లి దాటిన తర్వాత దూలపల్లి అంటాం కదా, ఆ దూలపల్లి అంటే ఈ హైవే మీద నుంచి, ఈ హైవేని దూలపల్లి అనే అనొచ్చు. ఒక ఫ్లైఓవర్ ఉండేది, ఆ ఫ్లైఓవర్ మనం ఆల్రెడీ ఫ్లైఓవర్ మీదనే ఉన్నాము, ఇప్పుడు ఫ్లైఓవర్ దిగుతున్నాము. అండ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ కూరగాయలకి లేట్ అవుతుంది, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. మా మామ ఉన్నాడా అంటే మా మామకి కొండాపూరు గిన్నపూర్ అని తిరుగుతుండవు. టైంకి ఏడుంటారో ఏం చేస్తారో ఆయనకు అర్థం కాదు, నేను టైంకి ఏడుంటానో ఏం చేస్తానో నాకు అర్థం కాదు. సో ఈ షేకింగ్ గురించి మీరేమనుకోకండి గైస్. యాక్చువల్గా ఈరోజు స్టాండ్ కొన్నాను, మంచిగా వీడియోస్ తీద్దామని చెప్పి స్టాండ్ కొన్నాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ బండి వైబ్రేషన్స్కి అంటే ఈ రోడ్డు కొంచెం బాగాలేని కారణంగా ఈ మొబైల్ అనేది మొత్తం షేక్ అవుతుంది. అసలు ఈ షేక్ కాకుండా ఏం చేయాలో అర్థం కావట్లే. కట్టెలు కట్టాలన్నా ఏమేమి చేయాలన్నా ఎన్సీలు పెట్టమని చెప్పి మా ఫ్రెండ్ నాకు అల్లుడు అవుతాడు అనమాట, యూట్యూబ్ స్టార్ మన పాల్చా నరేష్ బజార్ ఆఫీషియల్ అని చెప్పి మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. అతనికి 22K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి ఆయన. నేను ఆల్మోస్ట్ ఆయనని చూసే ఇప్పుడు మన అల్లుడే చేస్తున్నప్పుడు మనం ఎట్లుంటుంది మనకి ట్రై చేద్దాం అని చెప్పి వస్తున్నాను ఫ్రెండ్స్. నేను న్యూ టు యూట్యూబ్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది నేను 2016లోనే. కాకపోతే నాకు అప్పుడు అంత యూట్యూబ్ గురించి అంత అవగాహన లేదు. ఆటో ఇద్దరు అమ్మాయిలు నుంచున్నా కదా లెఫ్ట్ సైడ్లో, నా ముఖం చూస్తారు కానీ పిలుస్తలేరు. నాకు ఆటో కావాలని అడిగితే ఏం మాట్లాడలేదు, నేను లైట్ చేసుకున్నాను. కానీ వాళ్ళని దాటంగానే వాళ్ళ ముఖం చూసి ఆటో కావాలంటే చేయి చూపిస్తున్నారు. ఏం మనుషులు దగ్గరకు వచ్చేదాకా ముఖం చూస్తారు, వెళ్ళిపోయేటప్పుడేమో ఆటో పిలుస్తారు. సో మొత్తానికి అయితే టువర్డ్స్ కొంపల్లి రూట్ అయితే పోతున్నాము. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది కొంపల్లి, సుచిత్ర, తర్వాత టువర్డ్స్ బోయిన్పల్లి, అక్కడ నుంచి సికింద్రాబాద్ రోడ్డు, తర్వాత ఉప్పల్ రోడ్డు తీసుకోవాలన్నా లేదంటే సైదాబాద్కి సికింద్రాబాద్ నుంచి వెళ్ళాలన్నా అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే వెళ్తా, ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్తా, ఎక్కడి నుండైనా సరే ఇంటికైతే వెళ్ళాలి. సో దారిలో సిగరెట్ కొనాలనే ఉంది, కానీ ఇందాక బుకింగ్ వచ్చింది గాయస్. సికింద్రాబాద్ స్టేషన్కి 287 రూపాయలు చూపించింది. అని ఏమంటారు కదా, కొంచెం మనకు తీట ఎక్కువ అన్నట్టు నేను అనవసరంగా దాన్ని ఇది రిజెక్ట్ కొట్టేసా. యాక్సెప్ట్ చేసుకుని అయిపోవు, గాలికి వెళ్ళాలంటే నాకే ఇట్లా ఉంది. కాకపోతే స్పీడ్గా వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళేటట్టు రోడ్లు గిట్ట బాగాలేవు.
ప్లస్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పట్లో అయితే రీసెంట్గా ఈ బ్రిడ్జ్ కట్టక ముందు అయితే 2 రోడ్లే ఉండేవి, ఇప్పుడైతే ఏకంగా 4 రోడ్లు అయిపోయాయి. ఏ రోడ్డు ఎట్లా పోతుందో ఏందో అర్థం కాదు, కానీ ఇంకా వెహికల్స్ ఎటు వెళ్తున్నాయో మనం అటే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దానికైతే బయలుదేరుతున్నాను. కొంచెం మొబైల్ అయితే షేక్ అవుతుంది కదా, ఏమనుకోకండి. నేను ఎలాగో ఇలా ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి చేసి నేను సెట్ చేస్తాను దీన్ని. ఎందుకంటే మరీ ఇట్లా షేక్ అయితే వీడియోస్ చూడడానికి మీకు బాగుండదు, చేయడానికి నాకు మంచిగా అనిపించదు. అండ్ మంచి బుకింగ్స్ వస్తున్నాయి గైస్, కానీ నేను ఎత్తేలోపే వెళ్ళిపోతున్నాయి అవి. ఏంటో మరి హైటెక్ సిటీ అంట, ఖాళీగా ఉన్నప్పుడు పడమంటే మాత్రం బుకింగ్ అస్సలు పడవు. ఇప్పుడు చూడండి ఎన్నికైనా బుకింగ్లు పడుతున్నాయి. అసలు జీడి మెట్లు అంట, హైటెక్ సిటీ అంట, అల్వాలంట. 4.6 కిలోమీటర్స్కి 87 రూపీస్ ఇస్తుండు ర్యాపిడో వాడు. ఈ ర్యాపిడో ఇంకో దండం, వాడు ఎప్పుడు ఇస్తాడో పెద్ద సైకోగాడు వీడు. ఎప్పుడు సర్జ్ ఇస్తాడో, ఎప్పుడు ఫేర్ వేస్తాడో, ఎప్పుడు తగ్గిస్తాడో, అసలు ఏది ఎట్లా ఇస్తాడో అర్థం కాదు. ఒప్పల్లి 4.5 కిలోమీటర్స్కి 80 రూపీస్ అంట, 4.6 కిలోమీటర్స్కి 87 రూపీస్ అంట. సో మొత్తానికి అయితే మనం దారిలో అయితే ఉన్నాము. అండ్ ఎండ్ అయితే మామూలుగా కొట్టట్లేదు, మొత్తం మొబైల్కే కొడుతుంది. మొబైల్ నాకు తెలిసి హ్యాంగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిందంటే మాత్రం నా పానం పోయినట్టే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎండగొట్టి మొబైల్కి హ్యాంగ్ అయిపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఒక్కొక్కసారి. అంటే కొన్ని మొబైల్స్ అవుతూ ఉంటాయి, కొన్ని మొబైల్స్ కావేమో. అయితే మామూలుగా కొన్ని మొబైల్స్ ఏంటంటే హీట్ ఎక్కువ అయిపోయి హ్యాంగ్ అయిపోయి మళ్ళీ ఆన్ అయిపోతాయి. కొన్ని మొబైల్స్ అయితే చచ్చినా ఆన్ కావు. అలాంటి పరిస్థితి నాకు రావద్దని కోరుకుంటున్నా దేవుణ్ణి.